బయటంతా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. నేను ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ నూడిల్స్ తెప్పించుకున్నాను. 2 తెప్పించుకున్నాను అనమాట తిందామనేసి. చాలా రోజులైందని. అయితే నూడిల్స్ తింటేనేమో ఫ్రైడ్ రైస్ నచ్చట్లేదు, ఫ్రైడ్ రైస్ తింటేనేమో నూడిల్స్ నచ్చట్లేదు. ఏదో ఒకటే తిందాంలే అనుకుంటే మేమిద్దరం షేర్ చేసుకున్నాం, మమ్మీ నేను. అండ్ 2 నేనే తినేసాను అనుకోవద్దు, షేర్ చేసుకున్నాం అనమాట. చాలా బాగుండే, టేస్ట్ అయితే సూపర్గా వచ్చాయి అవి. ఎంతమందికి ఫ్రైడ్ రైస్, నూడిల్స్ ఇష్టమండి? నాకైతే 2 ఫేవరెట్సే. అంటే అప్పుడు ఒకసారి ఇదొకసారి అదొకసారి తింటూ ఉంటాను. ఆనియన్స్ పెట్టుకొని టేస్ట్ అయితే చాలా బాగా నచ్చిందనమాట. మా అన్నయ్య తెచ్చాడు. మేము ఎప్పుడు తెచ్చుకున్న కాడ తెచ్చుకోలేదండి. ఈసారి మార్చాము. టేస్ట్ అయితే సూపర్‌గా నచ్చిందనమాట. అమ్మ వాళ్ళ ఇంటికెళ్తే ఏదో ఒకటి తెచ్చిపించుకుంటూనే ఉంటాననమాట నేను. తెప్పించుకొని తింటూనే ఉంటాను. అండ్ లాస్ట్‌లో నేను సపోటా జ్యూస్ చేసుకొని తాగానండి. చాలా టేస్ట్ అయితే సూపర్‌గా వచ్చింది. నేను ఆల్రెడీ ఈ వీడియోల కింద చూడండి, షార్ట్ వీడియో పెట్టాను సపోటా జ్యూసు. సేమ్ అలాగే చేశాననమాట. చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. ఇవి తినేసి ఇంకా ఫుల్‌గా ఇంకా తర్వాత సపోటా జ్యూస్ తాగాను. చాలా బాగుందనమాట. స్పైసీగా తిని చల్ల చల్లగా ఏదైనా స్వీట్‌గా తాగుతుంటే సూపర్‌గా ఉంటుంది. నూడిల్స్‌కి అయితే సూపర్ ఉందండి. మీకు బిర్యానీ ఇష్టమా? నూడిల్స్ ఇష్టమా? ఫ్రైడ్ రైస్ ఇష్టమా? కామెంట్ చేసేయండి. నేనైతే ఫస్ట్ ప్లేస్ బిర్యానీకే ఇస్తాను. నా బిర్యానీ ఫేవరెట్ అనమాట. తర్వాత అప్పుడప్పుడు ఏదో ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు, నోరు సప్పగుంది, ఎప్పుడైనా చాలా రోజులకి తింటామనమాట. ఎప్పుడు తినను నేను. ఎప్పుడు తెప్పించుకోననమాట. ఎప్పుడైనా 6 మంత్స్‌కి ఒకసారి, 4 మంత్స్‌కి ఒకసారి గుర్తుకొచ్చినప్పుడల్లా తింటాను. అండ్ లాస్ట్‌లో సపోటా జ్యూస్ వేసుకొని అవి తినేసి సపోటా జ్యూస్ తాగాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అది అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. చాలా బాగుందనమాట. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినోళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియో గాని నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చుకోండి. ఇంతే అండి వీడియో. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.